బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా తేల్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఇక ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేటు వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. ఇక ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేటు వ్యక్తి పరారులో ఉన్నాడంటూ పోలీసులు తెలియజేశారు. ఇక మరొక వైపు ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేల్చారు పోలీసులు. ఎస్బీఐలోని హార్డ్ డిస్క్ లో ధ్వంసం ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావే అని తేల్చారు. మరొక వైపు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లుగా ప్రణీత్ రావు, అలాగే ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను ట్యాపింగ్ చేశారు ప్రణీత్ రావు. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రభాకర్ రావుకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్యూజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా మాజీ పోలీస్ అధికారులను విచారించినటువంటి స్పెషల్ టీం వారిచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు, అంటే ఈ విచారణలో జరిగినంత వరకు కూడా విచారణలో ప్రభాకర్ రావే ప్రధాన కారకుడు అని చెప్పినప్పటికీ వన్స్ ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఏవన్గా ప్రభాకర్ రావును చేర్చినప్పటికీ ప్రభాకర్ రావు అందుబాటులో లేని నేపథ్యంలోనే వన్స్ ప్రభాకర్ రావుని కూడా విచారించిన తర్వాత ఆయన చెప్పేటటువంటి పేర్లు, అంటే ఇప్పుడు ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి రాధాకిషన్ రావు, తిరుపతయ్య, వీళ్ళందరూ చెప్పినటువంటి సమాచారం ఆధారంగా రైట్ నౌ ప్రభాకర్ రావుని వచ్చేసి టోటల్ గా ఆయన ప్రధాన అక్యూజ్డ్ గానైతే చేశారు. ఇక ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ప్రభాకర్ రావు చెప్పబోతున్నటువంటి పేర్ల తర్వాత అప్పుడు ఇంకెవరు చేరబోతున్నారు, అప్పుడు మెయిన్ అక్యూజ్డ్ ఎవరు కారబోతున్నారు అనేది చూడాలి. డెఫినెట్ గా ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఉన్న అమెరికా నుంచి ఇండియాకి ఎప్పుడు వస్తారు అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అసలు వస్తారా రారా? ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ అయితే హైదరాబాద్ పోలీసులు జారీ చేశారు. లుక్అవుట్ నోటీస్ ద్వారా అతను ఎక్కడైనా సరే ఒక దేశం నుంచి ఒక ప్రాంతం నుంచి ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఆయన పట్టుకోవడానికి కావాల్సినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్ని ఎయిర్పోర్ట్లకు లుక్అవుట్ నోటీసులు పంపించిన నేపథ్యంలోనే ఇంకా ప్రభాకర్ రావు ఎక్కడుంటున్నారు ఏంటి అనే సమాచారం మాత్రం ఇంకా హైదరాబాద్ సిటీ పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ అది అమెరికాలో ఉన్న నేపథ్యంలోనే అక్కడి నుంచి ఇంకా ఇండియాకి తీసుకురావాల్సింది. వన్స్ ప్రభాకర్ రావును ఈ మొత్తం కేసులో విచారిస్తే డెఫినెట్ గా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల వ్యవహారం కూడా బయటికి రానున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రభాకర్ రావు మెయిన్ అక్యూజ్డ్ గా తేలినప్పటికీ నెక్స్ట్ ఎవరు ప్రధాన అక్యూజ్డ్ గా చేరబోతున్నారు? ప్రభాకర్ అంటే ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావచ్చు, తిరుపతి అన్న, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మేము మా చీఫ్ చెప్తేనే చేశాము. చీఫ్ అంటే ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ప్రభాకర్ రావు చేశాడు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసు. కోర్టులో అయితే ఒక మెమో అయితే దాఖలు చేసిన నేపథ్యంలోనే డెఫినెట్ గా కమింగ్ డేస్ లో మాత్రము ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావు విచారించిన తర్వాత మాత్రం కేసు మాక్సిమం ఒక యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్ గా కొంతమంది పొలిటికల్ పార్టీ ఇప్పటి వరకు పోలీసుల పాత్ర పైనే అందరూ కూడా దృష్టి పెట్టినప్పటికీ పోలీసులే కాకుండా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు వెరీ సూన్ అనే చెప్పవచ్చు. డెఫినెట్ గా ఇంకా ప్రభాకర్ రావు కోసం అయితే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ రావు లుకౌట్ నోటీసులు ఏవైతున్నాయో ఆ నోటీసుల ద్వారా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించి ఆ తర్వాత పొలిటికల్ వైపు యూటర్న్ తీసుకోవడానికి అయితే పోలీసులు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ మధు.